గది నుంచి 8వ కీర్తన. దేవ యెహోవా స్తుతి పాత్రుడా అనే కీర్తన పాడుకుందాం. దేవ యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా
యెహోవా హల్లెలూయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు భయము లేదయ్యా. నిన్ను కొరకే అన్ని ధరించు యేసయ్యా, నిన్ను కొరకే అన్ని ధరించు యేసయ్యా. ఇటువరకే ఆశీర్వాదం పొందుతావయ్యా, ఇటువరకే ఆశీర్వాదం పొందుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా.
నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నేను కొరకే అన్ని జరిగించు యేసయ్యా, నేను కొరకే అన్ని జరిగించు యేసయ్యా. నీవు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీవు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీవు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీవు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం, శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. నా బాణ భూమి సాగో నాట్య వందనం, నా బాణ భూమి సాగో నాట్య వందనం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి, యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి. మహోన్నతుడ దేవుడ ఘన మహిమ సంస్తుతి, మహోన్నతుడ దేవుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం, విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం, సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం.
భక్త హృదయ వాస స్తోత్రము వరప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోతులో పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరకుంచు నీకు అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గంధ కలుగుచున్నది. సృష్టిని పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తికున్నట్లు ఇక్కడ శుభ్ని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అది పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనం పాపం లేని వారిని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదనవాడికి మొదలు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే నడలా ఆయనను అబద్ధంగా చెవారు మామము. ఆయన వాక్యం మనకు ఉండదు. తన కనులకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపమును ఒప్పుకొని మనంతా కలిసి పని పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము వచనం బట్టి నైజమును బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వింటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు. శిక్షించుకో ఇష్టపడాడు. మన పాపను జ్ఞాపకము చేసుకొనడు. అటు తనతో స్తుతించదు. మో తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడిగాను, సంచరించుచు దివ్య బోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహరాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధుల నుండి మూడుగునాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదరనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు
క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయచుడనియు ఈయన ఆవేశమని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యం చదువుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము 3వ వచనం ఒకటి చదువుకుందాం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు. నీవు మమ్మలను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదమని వాగ్దానము చేస్తావు యేసయ్యా. అటు వాగ్దానాన్ని మా ద్వారా మా ఎడల నీవే జరిగించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఈ సమయమున ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించుకునే భాగ్యము దయచేస్తావు నాయనా, ఆరాధించే భాగ్యము దయచేస్తావు తండ్రి. నీకే స్తోత్రాలు. ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు బ్రహ్మగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నన్ను బాతులను ఈనాడును కృపతోను నన్ను బాతులను ఈనాడును కృపతోను నీలమానించుమా పాపరాసులను ఆపివేయు దేవా. నీలమానించుమా పాపరాసులను ఆపివేయు దేవా. దైవాత్మారమో నా కరుణ కాలము. దైవాత్మారమో నా కరుణ కాలము. నా జీవమాతయు నీతో నిన్న జీవసిపోము. నా జీవమాతయు నీతో నిన్న జీవసిపోము. ఆయన పాద సాన్నిధ్యములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే దైవ సన్నిధిలో నిలిచినటువంటి భక్తులైన వారందరినీ మనము చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని సహవాస భాగ్యములో వారు సాగిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి నుండి మనుషులైన వారందరూ కూడా వారు విశ్వాసులుగాను లేదా ప్రవక్తలుగాను లేదా నీతిమంతులుగాను వారు లేరు.
ఎందుకు అని మనం గమనించినట్లయితే, ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం గమనించినట్లయితే, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన లంఘనీకరించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మళ్ళా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. కనుక ఈ నరుల అందరి యొక్క ఆలోచనలన్నీ కూడా బాల్యము నుండి కూడా ఎలా ఉన్నాయట? చెడ్డవిగా ఉన్నాయి. మరి చెడ్డవగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచనలను మార్చడానికి దేవుడే ఈ యొక్క భూలోకములో అనేక మంది ప్రవక్తలైన వారిని, యాజకులైన వారిని ఆయన ఏర్పాటు చేసుకొని దేవుడి వైపు అనేక మందిని త్రిప్పడానికి వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి వీరందరూ ఏర్పాటు అవడానికి గల కారణం ఏమిటి అంటే, వీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వీరు నీతిమంతులుగా ఉండడానికి గల కారణం ఏమిటంటే, వీరు మనందరికి వలె మనుషుల వలె ఉన్నారు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారు. అయితే వారు లోకమును విడిచారు, దేవుని వైపు చూస్తారు. లోకాన్ని విడిచి దేవుని వైపు చూస్తారు. మరి వారు అలాగనే దేవుని వైపు చూడడానికి గల కారణం ఏమిటంటే, వారు ఎక్కడికి వెళ్ళారంటే లోకమును విడిచి గుడారములోనికి వెళ్ళారట. ఎక్కడికి? గుడారము. మరి దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, గుడారము నిన్ను గుణవంతులుగా చేయను అన్నారు. గుడారం నిన్ను గుణవంతులుగా చేయను అన్నారు. కనుక మనం గమనించినట్లయితే, ఒక ఆయన నేను ఇక్కడ ఉండను, నాకు ఇక్కడ ఏది కుదరటం లేదు, నేను కృషి చేయాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంట, ఒక ఆయన అడవిలోనికి వెళ్ళిపోవాలి, నేను దేవునితో సహవాసం చేయాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఆయన అడవిలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. వెళుతూ ఇప్పుడు ఏం చేశాడంటే, నేను ప్రతిరోజు పాలు తాగడానికి నాకు పాలు కావాలి కదా, నేను ఒక ఆవును తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు. ఏం తీసుకెళ్ళాలా? ఆవు. ఎందుకు? పాలు తాగ. ఆవు పాలు శ్రేష్టమైనవి కనుక ఆవు పాలు తాగడానికి కూడా ఆవును తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఆవును తీసుకుని వెళ్ళేటప్పుడు, మరి ఆవును తీసుకెళ్తున్నాను సరే, మరి నేను దైవ ధ్యానంలో ఉండాలి కదా, మరి ఆవును మేపేవారు ఒకరు ఉండాలి కదా అని చెప్పి ఆవును మేపడానికి ఇంకొక ఆమె తీసుకెళ్ళాడట. ఆవును మేపడానికి మరొక ఆమె తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. ఆవును మేపడానికి ఆమెను తీసుకెళ్ళాడు, దైవధ్యానం చేయడానికి ఈయన వెళ్ళాడు. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత సన్యాసిగా ఉండలేదు కానీ సంసారిగా మారిపోయాడు. ఎందుకు? అక్కడికి వెళ్ళినా కానీ ఏం తప్పలేదు ఏమా, సంసారిగానే ఉన్నా. అంటే మనం ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే, అయ్యగారు రాశారు కదా, ఎన్ని తిరిగినా పోవో పోవో పాపంబోలు, ఎంత ఏడ్చినా పోవో పోవో, ఎన్నాళ్ళు పుణ్యక్రియలెన్ని చేసినా పోవు, అన్ని చేసిన క్రీస్తు నందు నమ్మిన గాని, దేవాదేవుని బ్రొక్కలేని ఓ ప్రియులారా, దేవరాజుని గొల్వారాని. కనుక నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ పాపపు మనసు, నీ పాపపు ఆలోచన, నీ పాపము నడవడిక మారకపోతే నీవెక్కడికి వెళ్ళినా పాపమే నిన్ను వెంటాడుతుందట. కనుక ఎన్ని తిరిగినా, ఎంత ఏడ్చినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినా ఈ పాపములు పోవు గాని, అన్ని చేసిన క్రీస్తునందు నీవు నమ్మిన ఎడలా
అన్నీ తొలగిపోతాయట. దేవుని స్తోత్రం. కనుక మరి ఈయన ఏం చేశారు అంటే, ఇప్పుడు అయ్యగారు చెప్పిన మాట ఏమిటంటే, ఏమా ఆయన గొప్ప మాట చెప్పారు ఏంటంటే, నీవు ఎక్కడికో వెళ్ళి కృషి చేయవలసిన అవసరం లేదు, కానీ గుడారములో ఉండి నీవు కృషి చేస్తే ఋషి అయిపోతావు అన్నారు అయ్యగారు. దేవుని స్తోత్రం. ఎక్కడ నువ్వు కృషి చేయాలట? గుడారములో ఉండి నిన్ను గుణవంతులుగా చేస్తుందట. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చదవబడిన వాక్యములు ఇక్కడ అబ్రహాము గారు కనబడుతున్నారు. అబ్రహాము గారికి దేవుడు అన్నిటినీ ఇచ్చాడు, దాసదాసజనులను ఇచ్చాడు, అన్నిటినీ కలగజేశాడు. అయితే ఈ అబ్రహాము గారు మాత్రం అన్నిటినీ విడిచి ఎక్కడికి వచ్చాడు? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములోనికి వచ్చాడు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములోనికి వచ్చి అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుని స్తోత్రం. ఎక్కడ కూర్చున్నాడు? గుడారపు ద్వారమందు. అంటే ఆయన కొన్నవన్నీ ఒక ప్రక్కన పెట్టాడట. ఆయన దేవునితో సహవాసం చేయడానికి మరొక ప్రక్కకు వచ్చాడంట. ఆ ప్రక్కకు వచ్చిన ఆ స్థలమే గుడారము అన్నాడు. ఏంటమ్మా? గుడారం. మరి గుడారం దగ్గరికి వచ్చేసరికి మన ఇంటిలో ఉంటే మనం పనివారిని చూస్తాం, మన పనులు మనం చూసుకుంటాం. కానీ గుడారంలోనికి వస్తే ఆయన ఎవరిని చూచాడు? కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. కనబడినటువంటి దేవుణ్ణి వదిలేశాడా? మనమైతే వదిలేస్తాం అన్నమాట. ఆ గృహములో ఆ సన్నిధి గదిలోనికి వెళ్ళి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వెంటనే దేవుడు ఆ సన్నిధి గదిలోనికి ఏమిస్తాడు? ప్రత్యుత్తరం ఇచ్చేవాడే ఉన్నాడు. ఏమా మొదట దైవజనులు దేవదాసయ్య గారు చేసి ఆ తర్వాత ఆయన మనకి ఈ సన్నిధి అనే గుడారాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన తర్వాత మరొకటి ఏమంటున్నానంటే, అయ్యగారు ఇదిగో మీకు కలిమి కావాలంటే ఈ కొలిమిలోనికి రండి అంటున్నారట. కలిమి కావాలంటే ఈ కొలిమిలోనికి రండి. ఈ కొలిమి అనగా కాల్చివేసేది. కానీ అయ్యగారు వేసినటువంటి కొలిమి ఏమిటంటే కాల్చివేసేటువంటి కొలిమి కాదంట, శుద్ధి చేసే కొలిమి అన్నారు. ఏం శుద్ధి చేస్తుంది అమ్మా? మనలో ఉన్న పాపములు, మనలో ఉన్న అయోగ్య స్థితి, మనలో ఉన్న మంద స్థితి, నిష్ఫల స్థితి, అపజయము, అపనమ్మిక అనేటువంటి వాటన్నిటి నుండి విడిపించేది దైవ సన్నిధి అనే గుడారము అన్నారు. కనుక ఈ గుడారంలోనికి వచ్చినటువంటి మనము ప్రతిరోజు ఆయనతో సహవాసం చేసినట్లయితే, మరి అబ్రహాం గారు ప్రతిరోజు కూడా ఎక్కడికి వచ్చారు? ఈ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములోనికి వచ్చి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. మరి నీవు కూడా అలాగన ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించేవాడే. అంటే నువ్వు ప్రార్థన చేసే స్థలము ఎటువంటిదై ఉండాలంటే పరిశుద్ధ స్థలమై ఉండాలి. అందరూ నివసించే స్థలము కాదు, అందరూ తిరిగే స్థలం కాదు. అది మరుగైన స్థలముగా ఉండాలి. అనగా పరిశుద్ధమైన స్థలముగా అది ఉండాలట. కానీ చాలామంది ఈ రోజుల్లో గృహాలు నిర్మించుకునేటప్పుడు వారు పిలుస్తూ ఉంటారు, అయ్యా మేము సన్నిధి గది వేసుకోవాలనుకుంటున్నాం, ఎక్కడ వేసుకోవాలో చెప్పండి అయ్యా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అటువంటి మొన్ననే ఎక్కడికంటే ఒక గృహానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అయ్యా ఇలాగ నిర్మిస్తున్నాం ప్రార్థన చేయండి అన్నప్పుడు పిలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి అయ్యి గుడారం ఈ యొక్క సన్నిధి గది ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి వారు అడుగుతున్నారు. చూసారా? అంటే అటువంటి వారికి ఏముంది? ఇప్పుడు ఆతృత ఉన్నది. సన్నిధి అనేటువంటి ఆతృత ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు కనబడి మాట్లాడేవాడే ఉన్నాడు అంటున్నాడు. ఎందుకు? దేవుడు అన్నాడు కదా, నీలో ఉన్న పాపం వైపు చూడ కానీ నీలో ఉన్న ఆశ వైపు, ఆతృత వైపు చూస్తా. ఎవరైతే దైవ సన్నిధికి ఆతృత కలిగి పరుగు పెట్టుకొని వస్తారో వారందరికీ తప్పనిసరిగా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. కనుక మనం సన్నిధి గదిలో ఏం చేయాలి? సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి.
సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. మోకరించి ఆ దైవ శక్తిని అందుకోవాలి. నీవు మోకరించి ఆ దైవ శక్తిని అందుకోవాలి. చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు కలుగును. కనుక ఇలాగన్న సన్నిధి చేయటం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము అంటున్నారు. కనుక మరి మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో మరి సమూయేలు చేసిన పని ఏమిటంటే మొదట నుండి అంటే చిన్ననాటి నుండి కూడా దైవ సన్నిధిలో గడిపిన వాడు ఈ సమూయేలు. ఏమా దైవ సన్నిధిలో గడిపిన వాడు గనుక ఈ యొక్క దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సమూయేలు ఆ కాలములో ఎవరితోనూ కూడా దేవుడు మాట్లాడట అరుదుగా ఉండేది. అటువంటి సమయంలో ఇప్పుడు దేవుడే స్వయంగా సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడంట. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలు పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తమో నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆబాలుని పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ కాలములో దేవుడు మాట్లాడడం చాలా అరుదట. అయితే అటువంటి సమయంలో మరి చిన్నవాడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమా అయితే 10వ వచనంలో చూసినట్లయితే తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలును పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము అనెను. దేవుని స్తోత్రం. అంటే దేవుని స్వరము వినగలిగే శక్తి ఇప్పుడు ఎవరికి వచ్చింది? సమూయేలుకు వచ్చింది. మరి మనం కూడా ఆయన స్వరము వినాలి అంటే మరి మనం కూడా ఏం చేయాలి? దైవ సహవాసము కలిగి ఉండాలి. మరి సమూయేలు ఏ సహవాసం కలిగి ఉన్నాడు? దైవ సహవాసం. కనుక ఆయన స్వరం వినాలి అంటే మనము ఆ సహవాసాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఆనాడు దేవుడు అబ్రహాము దేవునితో మాట్లాడడానికి గుడారములోనికి వెళ్ళాడు. అలాగనే ఇస్సాకు దేవునితో మాట్లాడడానికి ఆయన కూడా ఒక గుడారమును ఏర్పాటు చేసుకొని విధేయతను సంపాదించుకున్నారు. అలాగే దేవుని విశ్వాసులారా, మోషే కూడా గుడారములోనికి వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన యొక్క రూపమును మార్చుకున్నాడు. అలానే యాకోబు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు,
దేవుని శక్తిని సంపాదించుకున్నాడు. అలాగనే దేవునితో మాట్లాడగలిగే శక్తిని సంపాదించుకొని ఆయన పేరునే మార్చుకున్నాడట. ఆయన పేరునే మార్చుకొని ఉన్నాడు. నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని దేవుని చేత ఆశీర్వదింపబడి ఉన్నాడు. అలానే దేవుని విశ్వాసులారా, మరి మనము కూడా దైవ సన్నిధి అనే గుడారములోనికి మనము కూడా ప్రతిరోజు వెళ్ళి మనము కూడా దేవునితో మాట్లాడగలిగేటువంటి ధన్యత తండ్రి మనందరికి దయచేయును గాక. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు నీ వాక్యమును విని ఉండగా వాక్యములో ప్రభా అనేక మందిని నీవు నాయన గుడారములోనికి వెళ్ళగా గుణవంతులుగా మార్చావు, నీతిమంతులుగా మార్చావు, ప్రవక్తలుగా మార్చావు. నైనా నీ యొక్క ప్రకాశతనిచ్చావు, నీ మహిమనిచ్చావు, నీ ఆశీర్వాదమునిచ్చావు, నీ సద్గుణమునిచ్చావు తండ్రి. నీకు స్తోత్రం నైనా. అలాగని మేము కూడా నీ దాసుడు మా ప్రీతండ్రి గారు దేవదాసయ్య గారు ఏమైనా మాకు నేర్పించిన సన్నిధనే గుడారములోనికి మేమందరము చేరుకొని నీ సన్నిధిలో నిలుచునే భాగ్యము దయచేయండి. నీ సన్నిధిని మాలో నిలపండి ప్రభా. నీకే స్తోత్రాలు. నీ సన్నిధిలో మేము నిలుచునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నాయనా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. గుడారము నిన్ను గుణవంతులుగా చేయనన్నావు. అటు నాయన సన్నిధనే గుడారములోనికి ప్రతి దినము మేము వెళ్ళి మా విన్నపములు మా యొక్క విజ్ఞాపనలు నాయనా మేము నాయనా నీ సన్నిధిలో చెప్పుకొనొచ్చు, మా పాపములను ఒప్పుకొనొచ్చు నాయనా. నీవిచ్చే ఆశీర్వాదములు పొందుకునే భాగ్యం మా అందరకు ఈ వాక్యము ద్వారా మా అందరకు దయచేయండి ప్రభానికి స్తోత్రాలు. మేమందరము నీ వైపు తేరి చూస్తుండగా ప్రతి వాని మీద నీ ఆశీర్వాదములు నీవే కుమ్మరింప చేసి బలపరిచి మహిమను పొందమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయనా. నీ వైపే మేము చూస్తున్నామయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు. అంటే ఆశ కలిగి మేము నీ వైపు తేరి చూస్తుండగా ఎవరు ఏ ఆశ కలిగి చూస్తున్నారు, ఏ అక్కర కొరకు చూస్తున్నారు, వారి అక్కర్లని నీవే తీర్చి మేలు కలగజేసి నీవే మహిమను పొందమని యేసు నామమున వేడుకొడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మెల్ల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధరుని దగ్గరికి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులై. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులై. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదములు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక.